హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా గార్డెన్లో లాస్ట్ టైం సీడ్స్ వేసాం కదా, మీకు అందరికీ చూపించాను. ఆ సీడ్స్ మొలకలు అయితే వచ్చినాయి. 1 వీక్ అయ్యింది. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత వీడియో చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను. లాస్ట్ టైం వీడియోస్ తీసాం కదా, ఇప్పుడు అవి అయితే ఎలా వచ్చినాయో చూద్దాము రండి. మీకు ఆ మొక్కలు అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇవి కాకరకాయ విత్తనాలు అనమాట. నేను ఒక దాంట్లోనే 4 విత్తనాలు వేశాను. మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో. 4 విత్తనాలు, 4 మొక్కలు కూడా వచ్చినాయి. అసలు ఒక్కటి కూడా పోలేదు. పోకుండా 4 మొక్కలు కూడా వచ్చేసినాయి. దాన్ని అయితే కర్ర పెట్టాను. ఇదైతే మిర్చి అండి, మిర్చి మొక్కలు. ఎండుమిరపకాయ గింజలు అయితే వేశాను నేను. ఎండుమిర్చి గింజలు వేస్తే అన్నీ వచ్చినాయి. చూడండి, ఇదేమో బెండకాయ అనమాట. బెండకాయ కూడా వేశాను కదా. బెండకాయ మన గార్డెన్లోదే నేను తీసుకున్నానని చెప్పాను కదా. ఇదేమో ఏంటిది, హైబ్రిడ్ బీరకాయ అండి. 2 వేసాను, ఒక్కటైతేనే వచ్చింది. మరి ఇంకొకటి ఇంకా రాలేదు. చూద్దాము ఎన్నాళ్ళకి వస్తుందో. చూడండి, ఇది గోంగూర. లాస్ట్ టైం సీడ్స్కి వేసినప్పుడే ముందుగానే మీకు చూపించాను. సీడ్స్ కంటే ముందే వేసాను ఈ సీడ్స్ గోంగూర. ఇదైతే చాలా స్లోగా వస్తుంది. చూద్దాం ఇది టేస్ట్ ఎలా ఉంటుందో. ఇదేమో టమాటో అండి. నేను కర్రీ చేసుకునే దాంట్లో నుంచి ఆ టమాటో గింజలు తీసి ఆ టమాటో గింజలు అయితే వేసాను. ఇది కూడా 2 వారాల పైన అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో విన్నీ ప్లాంట్ అనమాట. ఇవి అయితే ఫ్లవర్స్ అయితే చాలా క్యూట్గా ఉంటాయండి. చాలా చాలా అందంగా ఉంటాయి. మీకు ఆల్రెడీ ఒకసారి ఫోటోలు కూడా పెట్టాను నేను. ఇది చూడండి, నాటు బీరకాయ అనమాట. నేను బియ్యం సంచుల్లో వేసుకున్నాను కదా, నాటు బీరకాయ అండి. 2 గింజలు వేసాను, 2 గింజలు కూడా వచ్చినాయి. దీనికి కర్ర పెడితే దాని అంతటా అదే అల్లుకుపోతుంది. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. 3 వీక్స్ అయింది ఇది వేసి. చూడండి, అప్పుడే నాకు పూత కూడా వస్తుంది. మరి ఎలా ఉంటుందో చూడాలి. సమ్మర్కి వేడికి ఎలా వస్తుందో మరి. చూడండి, నేనైతే చాలా సన్నగా ఉన్న దారాన్ని అయితే కట్టాను. ఈ దారం ఏంటంటే గాలిపటాలకు ఉంటుంది కదండి. గాలిపటం జనవరిలో పిల్లలు అయ్యి వేస్తుంటే చాలా తెగిపోయి నా గార్డెన్లోకి అయితే వచ్చేసాయి. నేను ఆ దారాలను అయితే పోగు చేసి నేను ఈ విధంగా సన్నగా అయితే చివరి నుంచి ఆ చివరికి సన్నగా దారం కింద కట్టాను అనమాట. దీని పక్కనే మళ్ళీ 2 బ్రింజల్ బీన్స్ అని చెప్పాను కదా, బ్రింజల్ బీన్స్. దీనికి 2 విత్తనాలు వేశాను, కానీ 2 రాలేదు. ఇది ఒక్కటే నిలబడింది. ఇది చెట్టు చిక్కుడు. ఇక్కడ ఏదో మొక్క వస్తుంది. సరే, ఇదేదో ఎదిగిన తర్వాత చూద్దాము. ఇది చెట్టు చిక్కుడు అండి. చెట్టు చిక్కుడు మీకు తెలిసిందే కదా. ఇంకా వచ్చేసి దానిమ్మ చెట్టు దగ్గర మొక్కకి కింద కిచెన్ వేస్ట్ వేసాను. కిచెన్ వేస్ట్కి అయితే ఏయో మొక్కలు వస్తున్నాయి. ఏయో నాకేమో అర్థం కావట్లేదు అసలు. చిక్కుడుకాయ పిక్కలు అయితే చాలా ఉన్నాయి. ఏం మొక్కలు ఇంకా కొంచెం ఎదిగితే తెలుస్తుందా ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను. ఏదో చూద్దాంలేండి, ఎదగనివ్వండి, ఎదుగుతున్నాయి కదా. దానిమ్మకాయ కూడా అయితే మన గార్డెన్లో ఫ్రూట్స్ అసలు ఏం లేవు అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యాను. దానిమ్మకాయ కూడా పూత వస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది. సమ్మర్కి బాగుంటుందో ఎలా ఉండాలో చూడాలి. మనకి ఇక్కడ కావాల్సిన లిక్విడ్ కూడా ఇస్తూ ఉండాలి కదా. ఆ లిక్విడ్స్ కూడా ఇస్తూ మనం ఏమేమైతే ఇస్తున్నామో అయ్యే ఇద్దాము, కొంచెం బలంగా ఉంటుంది. అలాగే అంజూరు కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. అంజూరు నేను ఈ ప్లాంట్స్ అన్నీ కూడా స్టార్టింగ్లో అయితే చిన్న వాటిలోనే వేశాను. రీపాట్ చేశాను. ఇప్పుడు పెద్ద పాటలో వేసినప్పటికీ బాగా వస్తుంది అనమాట. చూడండి, ఇందులో ఏదో మొక్క వస్తుందండి. తాటాకు టైప్లో స్టార్టింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఆకు కదా. డేట్స్కి వస్తుంది సేమ్ అదే ఆకు, కానీ నేను డేట్స్ అయితే వేయలేదు. అదేం మొక్క నాకైతే అర్థం కాలేదు. సర్లే ఎదగని అని చెప్పేసి వదిలేసాను ఫ్రెండ్స్. ఇందులో అయితే టమాటో మొక్కలు, అలాగే నేను ఇవేమో వాటర్ మెలూన్ అనుకుంటున్నా. వాటర్ మెలూన్ మొక్కలు కావచ్చు. నా దాంట్లో మట్టి కంటే మీకు పైన నేను కిచెన్ వేస్ట్ చేస్తాను కాబట్టి అది గత్తరగా కనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, కింద అయితే మట్టి ఉంటుంది. ఇది కూడా ఏంటంటే అదే విన్నీ ప్లాంట్. సిమ్మి సీడ్కి ఎండకైతే కొంచెం ఎండిపోయి కొంచెం పచ్చగా ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా గార్డెన్లో మొక్కలు అయితే ఇవ్వండి. లాస్ట్ టైం నేను పెట్టిన సీడ్స్ అయితే ఏది పాడవలేదు. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.